సొంత కొడుక్కి ప్రమోషన్ ఇచ్చి అంటే దత్తపుత్రుడికి వెన్నుపోటు పొడుస్తారా అన్నది ప్రచారం మొదలైంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను వెన్నుపోట్లు, దత్తపుత్రుడు ఆ గొడవల్లోకి వెళ్ళను గానీ, హ్మ్. బట్ ఒకటి మాత్రం వాస్తవం. హ్మ్. ఓవరాల్‌గా ఇది చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గాదు అడుగుతాంది. హ్మ్. యాక్చువల్‌గా ముఖ్యమంత్రి పదవి ఆయనకి అప్పజెప్పమనేది ప్రధానమైన డిమాండ్. అవును. కాకపోతే అది చెప్పకుండా అది నేరుగా చెప్తే మళ్ళీ పార్టీకి ఇబ్బంది, చంద్రబాబు గారు నొచ్చుకుంటారనే ఫీలింగ్ తోటి ఇప్పుడు పార్టీ వాళ్ళు హ్మ్. ఉప ముఖ్యమంత్రి దగ్గర ఆగారు. హ్మ్. నిజానికి కుటుంబ పరంగా గానీ, పార్టీలోని కొందరు ముఖ్యులు గానీ, లోకేష్ సన్నిహితులు గానీ కోరుకుంటున్నది ఏమిటంటే, లోకేష్‌ని సీఎం చేయమని. ఈ టర్మ్‌లో హ్మ్. వెంటనే చేస్తారా? కొద్ది కాలం ఆగి చేస్తారా? అనేది ఒక యాస్పెక్ట్ ఉన్నప్పటికి కూడా సాధ్యమైనంత త్వరగా చేయాలన్నది హ్మ్. కుటుంబ పరంగా వస్తున్న ఒత్తిడి హ్మ్. చంద్రబాబు గారి మీద. ఆయన నిజానికి ఆయనకి పదవి వదులుకోవటం, లేదా ఇంకోళ్ళ కోసం ఎంత కొడుకైనా కూడా తప్పుకునే ఉద్దేశం ఆయనకి అంత తేలిగ్గా రాదు. ఎందుకంటే పదవి, దాని ఇంపార్టెన్స్, దాని కథ, కమావిషం ఆయనకున్న ఇవి అన్నీ కూడా పరిశీలిస్తే ఆయన గబాలన లోకేష్ గారికి ఇచ్చేయడానికి ముందుకెళ్తారని అనుకోజాలం. హ్మ్. సో, ఈ నేపథ్యంలో ఒత్తిడిని తట్టుకోవడానికి ఆయన ఏం చేశారు, పవన్ కళ్యాణే మాట్లాడాడా? లేకపోతే ఈయన ఇండైరెక్ట్‌గా చెప్తే ఆయనకి అర్థమయ్యి అట్లా మాట్లాడారో తెలీదు గానీ, ఒక మాట అన్నారు. హ్మ్. చంద్రబాబు గారే 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి ఈ టర్మ్ అయిన తర్వాత కూడా అన్నారు. హ్మ్. అంటే ఏమిటి దాని అర్థం? లోకేష్‌కి ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి వీల్లేదు. హ్మ్. నాకిష్టం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పటమే. హ్మ్. దాని మీద లోకేష్ అనుచరులకు గాని, లోకేష్ వర్గానికి కాస్త కోపమొచ్చింది. హ్మ్. కోపమొచ్చి వాట్ ఐ అండర్‌స్టాండ్. ఇదేదో నాకు వాళ్ళు చెప్పారనా లేకపోతే యాహ్! ఇంకోటని యాహ్! కాదు. హ్మ్. నాకు అర్థమైన దాని ప్రకారం నేను చెప్తున్నాను. వాళ్ళు సరే అని వాళ్ళు ఆ రోజుల్లో లోకేష్ గారిని ఎవ్వరు ఏం మాట్లాడరు. చూడండి మీరు గమనించండి. లోపల మండిపడింది. ఓహో! ఈయన కావాలనే లోకేష్‌ని దెబ్బ కొడుతున్నాడు అనే హ్మ్. ఫీలింగ్ అయితే వచ్చింది. దానికి టిట్ ఫర్ టాట్‌గా అసలు లోకేష్ ఏంటి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ అన్న అభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అది వాస్తవం కూడా. ఎట్లా ఎక్కువ? ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు గారు అయినప్పటికి కూడా హ్మ్. మొత్తం చ కథ నడుపుతుందంతా లోకేష్ గారే కదా! హ్మ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పేషీలో కూడా అపాయింట్మెంట్స్ అన్నీ లోకేష్ గారి ద్వారానే జరిగినాయని అంటారు. హ్మ్. అలాగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంతా హ్మ్. ఆయనదే కదా! విధ్వంసం జరుగుతా ఉంది, హింస జరుగుతా ఉంది, హ్మ్. గొడవలు జరుగుతున్నాయి, కేసులు ఇవన్నీ కూడా లోకేష్ గారు చెప్పినట్లే జరుగుతున్నాయి. రెడ్ బుక్ ఆయన ఒక ఇద్దరు రిటైర్డ్ ఆఫీసర్‌లను పెట్టుకొని హ్మ్. మొత్తం ఉరికే చంద్రబాబు అన్నాయన బొమ్మ అట్లా ఎదురుగా ఒక మనిషి కనపడుతున్నాడు తప్పితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నదంతా లోకేషే అన్నది హ్మ్. సర్వత్రా వచ్చినటువంటి అభిప్రాయం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కూడా వెళ్ళి కంప్లెయింట్ చేశారని అంటారు. హ్మ్. ఎవరి మీద? లోకేష్ గారి మీద. హ్మ్. సో, ఈ గొడవలు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా కొంచెం తగ్గి అంటే మామూలుగా కూడా తగ్గుతాడు. ఆయనేం పెద్ద ఈ అవమానాలు పట్టించుకునే మనిషి కాదనేది ఎన్నికల ముందు కూడా కొన్ని సందర్భాల్లో తెలిసింది. ఉదాహరణకి లోకేష్ గారు ఏమన్నారు? సీఎం పదవి షేరింగ్ అని బీజేపీ, జనసేన వాళ్ళు అడిగేవాళ్ళు మొదట. హ్మ్. బీజేపీ వాళ్ళు కాస్త కండిషన్ పెడితే భయపడ్డాడు పవన్ కళ్యాణ్. కండిషన్ పెట్టినప్పుడు అదే విషయాన్ని లోకేష్ గారిని అడిగితే ఏమన్నారు? అది అయ్యే పని కాదన్నాడు సీఎం. సరే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నప్పుడు అది ఇవ్వచ్చు అని అంటే బాగుండు. అట్లా అనలేదాయన. హ్మ్. అది మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేస్తానని. హ్మ్. అయినా కూడా లోకేష్ గారు ఫీల్ కాలేదంటే అప్పుడే అర్థమైంది. ఈయన ఎట్లాగొట్లా ఎమ్మెల్యే అయితే చాలురా అన్నట్టుగా ఉన్నాడు అని. హ్మ్. సరే అది జాక్‌పాట్ తగిలినట్టు ఎమ్మెల్యే కాదు ఉప ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. హ్మ్. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నిజానికి అప్పట్లో ఏమనేవాడు కొంతకాలం క్రితం నేను చంద్రబాబు సమానం అన్నట్లుగా మాట్లాడేవాడు. హ్మ్. నేను ముందెళ్ళలేదు, వెనకెళ్ళలేదు, పక్కనున్నానని చెప్పేవాడు. హ్మ్. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎం, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్‌గా ఉండి 45 ఏళ్ల రాజకీయం చేసినప్పటికి కూడా హ్మ్. అంటే రాజకీయాల్లో అవ్వచ్చు. నేనేమి అవ్వటానికి లేదని అనను. ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా జూనియర్ దగ్గర పనిచేయాల్సి రావచ్చు. జూనియర్‌తో కలిసి పనిచేసి రావాల్సి అంతే. జరుగుతాయి. హ్మ్. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి అది పవన్ కళ్యాణ్ గారు జూనియర్ అయినప్పటికి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. హ్మ్. ఎందుకంటే లేకపోతే గవర్నమెంట్ అధికారంలో రాదేమో అన్న భయం ఆయనది. హ్మ్. ఎమ్మెల్యేగా గెలవలేమోనన్న భయం పవన్ కళ్యాణ్ గారిది. హ్మ్. సో, వాళ్ళిద్దరూ అయితే కలిసారు గానీ లోకేష్ గారికి అంత ఇష్టం లేదు. హ్మ్. ఎట్లైనా గెలుస్తామని ఆయన నమ్మకం కావచ్చు. పవన్ కళ్యాణ్‌తో అనవసరంగా పెట్టుకుంటే ముందు ముందు సమస్యలొస్తాయని కావచ్చు. ఏదైనా కావచ్చు. ఆయన ఇంట్రెస్టు ఆయనది. హ్మ్. నిజానికి ఆయన చెప్పిందే రైట్ అయింది. నిజానికి పవన్ కళ్యాణ్‌తో పొత్తు గనక పెట్టుకోకపోయినట్లయితే లోకేష్‌కి వాళ్ళ ఎదురు లేదు. హ్మ్. ఆయన
ఆయన కావాలనుకుంటే ముఖ్యమంత్రి అయితానికి అవకాశం ఉండేది ఈ పాటికి, లేదు డిప్యూటీ సీఎం అన్న అయి ఉండొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో చేసిన తప్పేంటి, బీజేపీ జనసేన షరతు పెట్టాలనుకున్నాయి. 50 సీట్లు జనసేన, 25 సీట్లు బీజేపీ తీసుకుని 70 సీట్లకు పొడి చేద్దాం, మిగతా 100 టీడీపీకి అప్పు చెబుదాం అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అది భయపడి ఆయన కేవలం 22 సీట్లు 23 సీట్లు తీసుకుంది, 21 సీట్ అనమాట. అట్లాగే ఒక 10-12 వీళ్ళకి ఇచ్చారు, ఎవరికి, బీజేపీ వాళ్ళకి. సో అంతతోటే ముగించారు. అదే కనుక వీళ్ళు 75 తీసుకున్నట్టయితే ఇవాళ తెలుగుదేశం పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు డామినేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి అవకాశం వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ సీట్ల విషయంలోనే వదిలేశారో, సరే అనుకోకుండా అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఎట్లా వచ్చింది, తెలుగుదేశానికి పూర్తి మెజారిటీ వచ్చేసింది, 133 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కూడా గవర్నమెంట్కి ఏమి ఇబ్బంది రాదు. అట్లని చెప్పి చంద్రబాబు ఏమి అట్లాంటి వెంటనే బయటకు వస్తే వెనుపోవటం మీరు అన్నారు కదా, అట్లాంటివి అంటారు. కాబట్టి ఆయన ఇప్పుడేం తొందరపడకుండా ఏం చేస్తున్నాడు, ఆయనలో ఉన్న చాకచక్యం ఏంటంటే ఇప్పుడు తన సీఎం పదవి తోలికి కొడుకుకి ఇవ్వండి అని ఆయన కుటుంబం నుంచి కానీ ఇతరత్రా కానీ ఒత్తిడి రాకుండా ఉండడానికి ఆయన ప్లాన్ చేశాడు. సరే డిప్యూటీ సీఎం ఇచ్చి కొంత ప్యాసిఫై చేయడానికి ఆయన సన్నద్ధమైనట్టుగా నాకు అనిపిస్తుంది. సో అందులో భాగంగా ఒక వ్యూహం ఎట్లా ఉంటుందంటే, తను చేయదలుచుకున్న దాన్ని ముందు తను చెప్పకుండా మిగతా వాళ్ళతోటి చెప్పిస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళతోటి చెప్పించిన తర్వాత అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తున్నానంట. సో అట్లాగే అది ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ డిప్యూటీ సీఎం చేయమని టీడీపీ నాయకులు కొందరు శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారికి అవమానమే కదా, అవమానమా కాదన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే తగ్గిస్తున్నారు, స్థాయి తగ్గించి చెబుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు చాలా ఓపెన్ గానే పవన్ కళ్యాణ్ తో సమానమైన స్థాయి అనేటువంటి, నిజానికి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పవర్ ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అసలు గ్రౌండ్ లెవెల్లో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురులో ఎవరు కూడా స్పందించట్లేదు ఇప్పటి. అదే సాంతం చెప్పనివ్వండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అది స్థాయి ఎట్లా ఉన్నప్పటికి కూడా లోకేష్ గారు ఆయన గనక ఈ పాటికి సీఎం అయిపోయి ఉంటే అదో రకం ఉండేది. లేదు డిప్యూటీ సీఎం అవ్వకపోవడం వల్ల ఏమైంది, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, తనకు తానే సూపర్ సీఎం అనుకుంటున్నారు. ఆయన సీఎంతో చంద్రబాబుతో పాటు సమానంగా మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తిరుపతి వెళ్ళి ఏం చేశారు, అక్కడ చంద్రబాబుతో పోటీగా పరామర్శలని అవన్నీ చేశారు. వేరే పార్టీ కాబట్టి చంద్రబాబు గారు కూడా మాట్లాడలేని పరిస్థితి. కానీ ఉప ముఖ్యమంత్రి జనరల్గా ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటే వెళ్తారు, ఈయన సపరేట్గా వెళ్ళిన తర్వాత ఏం చేశారు, వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలన్నారు బీఆర్ నాయుడు గారిని. వాళ్ళు దాని మీద తర్వాత రోజుల్లో రియాక్షన్ ఏంటి, అప్పటికప్పుడు సరే ప్యాసిఫై చేయడానికి ఒప్పుకున్నా. తర్వాత లోకేష్ గారు ఏమన్నారు, మా అభిప్రాయం అది కాదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఎవరిని, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. అంటే క్షమాపణ చెప్పమని పవన్ కళ్యాణ్ కోరడాన్ని లోకేష్ గారు ఇష్టపడలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయా సందర్భాల్లో హోంమంత్రి గురించి కానీ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కానీ మాట్లాడుతున్న తీరు వాళ్ళకి నచ్చలేదు. అయినప్పటికి కూడా ఉన్న పరిస్థితుల రీత్యా తొందరపడి, ఎందుకంటే బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ సంబంధాలు ఉన్నాయంటున్నారు కాబట్టి వాళ్ళు కంట్రోల్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఒకవేళ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎట్లా, వీళ్ళందరితో చెప్పించి చివరికి పవన్ కళ్యాణ్ కూడా మానసిక సిద్ధం చేస్తున్నారు. ఏమని, ఉప ముఖ్యమంత్రి అవుతాడు లోకేష్, మీరు ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా. కానీ ఇది ఆయనకి అన్యాయం చేసినట్లు అంటే ఒక రకంగా అన్యాయం చేసినట్లు, ఇంకో రకంగా చూస్తే తెలుగుదేశం వాళ్ళ ఇష్టం. మనం ఈ పవన్ కళ్యాణ్ ఎవరు అంటానికి. అయితే ఒక ఒప్పందం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే డిప్యూటీ సీఎంగా ఉంటారు అనే ఒప్పందం మీద ఈ కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా ఈయన ఉంటారని ఒక అండర్స్టాండింగ్ వచ్చిందని అంటారు. అది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి అన్యాయం చేసినట్టు, కరెక్ట్ కాకపోతే పవన్ కళ్యాణ్కి అడిగే హక్కు ఉండదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాటి మీద ఫీల్ గారని అనేక సందర్భాల్లో తేలింది. సో ఇప్పుడు కూడా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సర్దుకుపోయే అవకాశమే ఉంది తప్ప, ఒకవేళ ఎంత త్వరగా ఇస్తారనేదే ఇప్పుడు పాయింట్. డిప్యూటీ సీఎంగా ఎంత కాలంలో చేస్తారని. ఒకవేళ నిజంగా చంద్రబాబు గారికి ఆ విషయం మీద ఆసక్తి లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా వెంటనే కట్ చేసి ఉండేవాడు. తన మీ సమక్షంలోనే శ్రీనివాసరెడ్డి అన్న నాయకుడు ఈ మాట చెప్తా ఉంటే, లేదు నువ్వు ఆ ఇష్యూస్ ఇక్కడ మాట్లాడమాక అంటారు మామూలుగా అయితే. అలాంటిది అనకుండా ఉన్నారంటే ఆయనకి ఇంట్రెస్టే, ఆయనే కావాలని ఈ డ్రామా నడిపిస్తున్నాడు. ఎందుకంటే ముందు సీఎంకి పదవి ఇమ్మని అడిగే దాన్ని తగ్గించి ఉప ముఖ్యమంత్రి దగ్గర సెటిల్ చేయటం అనమాట. ఆ తర్వాత రోజుల్లో మరి ఎలక్షన్
మళ్ళీ టర్మ్ పూర్తయ్యేలోపు సీఎం పదవి ఇస్తారా లేదా నెక్స్ట్ టర్మ్కి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అన్నది వేరే సంగతి. సో ఈ రకంగా సాగుతున్నటువంటి ప్రక్రియలో ఇప్పటికైతే రంగం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలకి ఎక్కువ ఆస్కారం ఉంది. దానికి తగ్గట్టుగానే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమి నోరు విప్పలేకపోతున్నాడు. మన ఒప్పందం ఇది కదా, మీరు ఎట్లా చేస్తారని అనే పరిస్థితి ఆయనకి కనపట్టలేదు. కాకపోతే మహా అయితే బీజేపీ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకేం పెద్ద సే లేదు కదా, వాళ్ళు అటు చంద్రబాబు బీజేపీని కూడా జాగ్రత్తగానే లైన్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల బీజేపీ వాళ్ళు ఏం తొందరపడరు, వెయిట్ అండ్ సీ అన్నట్టుగా